హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు స్పెషల్ క్యాప్సికమ్ కార్న్ రైస్. ఎప్పుడైనా డిఫరెంట్గా ఈజీగా ఫాస్ట్గా ఏమైనా రైస్ ఐటమ్ చేసుకోవాలి అంటే ఇది పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. ఎన్నో విటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్న క్యాప్సికమ్ని, ఫైబర్ కంటెంట్ ఉన్న స్వీట్ కార్న్ని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవటం చాలా అవసరం. సో హెల్దీ ఫుడ్ తినడానికి బోర్ కొట్టకుండా ఇలాంటి వెరైటీ అండ్ టేస్టీ డిష్ని సర్వ్ చేసాము అంటే ఎవరైనా ఎంజాయ్ చేస్తూ తినాల్సిందే. మరి ఇంకెందుకు లేట్, రెసిపీ ప్రాసెస్ చూసేద్దామా? లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకొని బాగా మెల్ట్ అవ్వనివ్వాలి. కరిగిన బటర్లో ముందుగానే చిన్నగా చాప్ చేసి ఉంచుకున్న ఒక ఆనియన్ యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. కావాలంటే మీరు వెన్న ప్లేస్లో నూనె కానీ నెయ్యి కానీ వాడుకోవచ్చు. ఆనియన్స్ ఈ విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పెద్దగా కట్ చేసి ఉంచుకున్న 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో స్లైసెస్గా కట్ చేసి ఉంచుకున్న 1 కప్పు క్యాప్సికమ్, 1 కప్పు స్వీట్ కార్న్ యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. నేను ఇక్కడ ఫ్రోజన్ స్వీట్ కార్న్ యూస్ చేశాను కాబట్టి డైరెక్ట్గా వేసేసాను. ఇన్ కేస్ మీరు కనుక ఫ్రెష్ స్వీట్ కార్న్ యూస్ చేస్తున్నట్లు అయితే ఉడికించుకున్నవి వాడాలి. తర్వాత ఇందులో మీ టేస్ట్కి తగినంత ఉప్పు యాడ్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ క్యాప్సికమ్ పూర్తిగా కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. క్యాప్సికమ్ ఉడకడానికి మరీ ఎక్కువ టైం పట్టదు, చాలా తొందరగా ఉడికిపోతాయి. సో క్యాప్సికమ్ బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తాన్ని బాగా కలుపుకొని ఇందులో ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్న 2 కప్పుల బాస్మతి రైస్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. బాస్మతి రైసే యూజ్ చేయాలని ఏం లేదు, నార్మల్ రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో మొత్తం బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఫైనల్గా కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక్కసారి టాస్ చేసుకున్నాము అంటే మనకి కావాల్సిన క్యాప్సికమ్ కార్న్ రైస్ రెడీ అయిపోయినట్లే. దీనిని వేడివేడిగా సర్వ్ చేసుకున్నా, చల్లారిన తర్వాత తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ లంచ్ బాక్స్లోకి కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మరి రెసిపీ నచ్చిందా? అయితే ఇంకెందుకు లేట్, వెంటనే ట్రై చేసి చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ recipes. Please do watch, like, share, comment and subscribe to my YouTube channel. Thank you for watching. Bye bye.